క్రీస్తు వేరు కాదు, మనము వేరు కాదు. ఆయనలో మనల్ని దేవుడు ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు. అట్టి సహవాసం నీలో ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆదాము ఈ రీతిగా అవ్వతో ఒక మాట అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసము నరులో నుండి నీవు తీయబడుతూ కనుక నీవు నారి అని పిలువబడుతున్నాను చెప్పి, అంటే నా ఎముకలలో అనగా నాలో ఒక భాగము నీవే, నీవు వేరు కాదు, నేను వేరు కాదు అనేటువంటి మాటను ఆనాడే ఆయన వెల్లడిపరిచాడు. ఎప్పుడైతే ఆ ఆదాము వెల్లడిపరిచాడో, ఆ వెల్లడిపరిచిన ఆ సంబంధము మానవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి దూరమైపోయింది. ఆ సంబంధాన్ని తిరిగి మరలా ఐక్యపరచుకోవటానికి, అట్టి సహవాసములో నీవు నేను దేవునితో పాటు మరలా లోపలికి రావటానికి ఎట్టి ఆచారమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన శరీరమును ఆయన రక్తమును మనం తీసుకున్నట్లయితే ఆయనలో మనం ఏమవుతామంట, పాలి భాగస్థులు అవుతాం. 5వ